హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము ఎల్లమ్మలకు శాఖలు పోసుకుంటున్నాం. ఎట్లా పోసుకుంటామంటే పొద్దున్నే లేచి ఇల్లంతా వాష్ చేసుకొని కడప ఊదిచ్చి తర్వాత డోర్కి అయితే మామిడి తోరణాలు కట్టుకుంటాము. యాపాకులు వేసుకుని, యాపాకులు ఎందుకంటే ఎల్లమ్మకు శాఖ పోసినప్పుడు కంపల్సరీ యాప కొమ్మలు వేసుకోవాలి. ఇప్పుడైతే శనగలు, బొబ్బర్లు, ఉలువలు, కందులు 5 రకాల పప్పులన్నీ నానబెట్టుకోవాలి. 5 రకాలు నానబెట్టి ఒక 5 అవర్స్ దాకా నానబెట్టాలి. ఎందుకంటే అవి బాగా నానాలి, నానితేనే మంచిగా ఉడుకుతుంది. నేనైతే ఇట్లా 5 రకాలు శనగలు, బొబ్బర్లు, ఉలువలు, కందులు, పెసర్లు అన్నీ 5 రకాలు అయితే కొంతమంది 9 రకాలు కూడా వేస్తారు. నేనైతే 5 రకాలు వేసిన. వేసి వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక 5 అవర్స్ నానబెట్టాలి. 5 అవర్స్ నానబెడితే ఏంటంటే తొందరగా ఉడుకుతాయి శనగలు. అట్లా అని 5 అవర్స్ నానబెట్టిన తర్వాత నేనైతే అన్ని ఫొటోస్ అన్నీ తీసి తుడిచి బొట్లు పెడుతున్నా. బొట్లు పెట్టిన తర్వాత అవన్నీ మళ్ళీ దేవుడి రూమ్లో పెట్టేసి తర్వాత వంట అనేది స్టార్ట్ చేస్తాను. ఇట్లా మాకు గురి ఉంటుంది, ఆ గురికి పూదిచ్చి కంకణం కట్టి పూలు పెట్టి అందులో బియ్యం పోసి పెడతాము. అందులో పైసలు, ఒక్క ఖర్జూర పండు పెట్టి పెడతాం. శాఖ చెంబు అయితే ఇట్లా రెడీ చేసుకోవాలి. చెంబుకు కంకణం కట్టి 5 బొట్లు పెట్టి వాటర్ పోసి వాటర్లో పెరుగు వేస్తాము. 2 స్పూన్లు అయితే. అందరైతే కళ్ళు శాఖ పెడతారు, మేమైతే పెరుగు శాఖ పెడతాము. ఎందుకంటే మా అత్తమ్మ అట్లనే చేస్తుంటే మేము కూడా అట్లనే చేసినాము. అందులో యాప కొమ్మలు వేసుకోవాలి. యాప కొమ్మలు వేసి దేవుడి దగ్గర పెట్టుకోవాలి. శాఖ చెంబు దేవుడి దగ్గర పెట్టుకోవాలి. తర్వాత కట్టుచారు, అందులో ఇవేమో కుడుములు అయినాక పరమాన్నము, గుడాలు, ఇవే ఉలువలు, కందులు 5 రకాలవి. ఇదైతే రైసు, ఇది పెరుగు. ఇప్పుడైతే నేను తులసి చెట్టు కాడ దీపం వెలిగిస్తున్నా. కొబ్బరికాయ అయితే కొట్టి ఆరతి దండం పెట్టుకొని ఆరతిస్తున్నా. ఆరతి ఇచ్చిన తర్వాత ఈ శాఖ చెంబు ఉంటుంది కదా, అది బయటికి తీసుకుపోయి దండం పెట్టుకొని ఇట్లా కొంగేసుకొని శాఖ పెట్టాలి. శాఖ పెట్టిన తర్వాత యాప కొమ్మలు అటొకటి ఇటొకటి వేయాలి. వేసి లోపలికి వచ్చేయాలి. వచ్చిన తర్వాత ఒక పొద్దు అనేది ఇడవాలి. అప్పుడు ఎల్లమ్మ శాఖలు అనేది ఒక పొద్దు అయిపోతుంది. ఇప్పుడు నేనైతే ఒక పొద్దు ఇడుస్తున్నా. ఇప్పుడు నేను కొబ్బరి నీళ్ళతోటి ఒక పొద్దు ఇడుస్తున్నా. కొంతమంది అయితే కళ్ళుతోటి ఇడుస్తారు. నేనైతే కొబ్బరి నీళ్ళతోటి ఒక పొద్దు ఇడిచి ఇప్పుడు నేనైతే తింటున్నా. బాయ్. మరి ఈ వీడియో ఇంతే. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోలు ఎన్నో వస్తాయండి. బాయ్. మరి